టు ఈగల్ హెల్త్. నేరేడు పళ్ళు శక్తివంతమైన యాంటీ డయాబెటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావాలతో ఫినోలిక్ మరియు ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలతో నిండి ఉంటుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 800కు పైగా యాంటీ డయాబెటిక్ మొక్కలు నివేదించబడినప్పటికీ జామున్ సహా కొన్ని మొక్కలు యాంటీ డయాబెటిక్ విధానం ప్రయోగాలు చేసి అధ్యయనాలలో ప్రచురింపబడింది. డయాబెటిస్ అనేది ఇన్సులిన్ లోపం లేదా పనిచేయకపోవడం వల్ల కలిగే దీర్ఘకాలిక పరిస్థితి. బ్లాక్ జామున్ గుజ్జు మరియు విత్తనాలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో, పరిస్థితిని నివారించడంలో మరియు నిర్వహించడానికి ప్రభావవంతంగా ఉంటాయి. నేరేడు పళ్ళు కాలానుగుణమైన పళ్ళు మరియు భారతదేశంలో సీజనల్ పండుగ మాత్రమే లభిస్తుంది. అందువల్ల ఈ ఊదా పళ్ళను మిస్ చేసుకోకుండా తినండి మరియు దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. జామున్లలోని ప్రాథమిక భాగాలలో ఆంథోసైనిన్స్ అనే ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఇవి జామున్కు ఊదా రంగునిస్తాయి. ఈ పళ్ళలో ఇనుము, మ్యాంగనీస్, కాల్షియం, పొటాషియం, జింక్ మరియు సోడియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. సి, ఏ, B3 మరియు B6 వంటి విటమిన్లు, ఆక్సాలిక్ ఆమ్లాలు, గాలిక్ ఆమ్లాలు మరియు టానిక్ ఆమ్లాలు, కొన్ని ఆల్కలాయిడ్ల వంటి ఫైటోకెమికల్స్ ఉన్నాయి. డయాబెటిస్ కార్బోహైడ్రేట్ జీవక్రియలో భంగం కలిగి ఉంటుంది. ప్రాంక్రియాటిక్ ఆల్ఫా అమైలేస్ చిన్న ప్రేగులలో ప్రాంక్రియాస్ ద్వారా స్రవిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన జీర్ణ ఎంజైమ్. ఇది పిండి పదార్థాన్ని మాల్టోజ్గా మార్చడానికి మరియు తర్వాత గ్లూకోజ్గా మార్చడానికి సహాయపడుతుంది. ఇది శరీరం శక్తి కోసం మరింత ఉపయోగిస్తుంది. మనం ఆహారాన్ని తిన్నప్పుడు ప్రాంక్రియాటిక్ ఆల్ఫా అమైలేస్ ఆహార పిండిని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. అమైలేస్ ఎంజైమ్ భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మరియు ఇది సాధారణ స్థాయికి చేరుకోకుండా చేస్తుంది. ఇది డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. మానవ ప్రాంక్రియాటిక్ ఆల్ఫా అమైలేస్ పై వారి నిరోధక చర్య కారణంగా నేరేడు పండు వివిధ భాగాల యొక్క యాంటీ డయాబెటిక్ ప్రభావాన్ని ఒక అధ్యయనంలో విశ్లేషించారు. జామున్ శరీరంలో పిండి విచ్ఛిన్నం రేటును తగ్గిస్తుందని లేదా స్టార్చ్ జల విశ్లేషణను తగ్గిస్తుందని, తద్వారా భోజనం తర్వాత అకస్మాత్తుగా గ్లూకోజ్ పెరగడాన్ని మరియు డయాబెటిస్ను నివారించవచ్చని కనుగొనబడింది. నేరేడు పళ్ళలోని ఆల్కలాయిడ్స్, ఫ్లవనాయిడ్స్, ప్రోటీన్లు, స్టెరాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు మరియు సాఫ్టోనిన్లు వంటి ఫైటోకెమికల్స్ నిరోధక చర్యకు కారణమయ్యే నిరోధక సమ్మేళనాలుగా కనుగొనబడతాయి. జామున్ కెన్నెల్లో అత్యధిక యాంటీ డయాబెటిక్ కార్యకలాపాలు 86.2% ఉన్నాయని, ఆ తర్వాత విత్తనం 79.4%, గుజ్జు 53.8% ఉందని అధ్యయనం తెలిపింది. భారతదేశంలోని గిర్ అడవిలో లభించిన 6 బ్లాక్ జామున్ ల్యాండ్రేస్ల నుండి డేటా మూల్యాంకనం చేయబడింది. అవి వేర్వేరు ఆకారం, పరిణామం మరియు బరువు కలిగి ఉన్నాయి. మరొక అధ్యయనం నేరేడు పళ్ళ కషాయాలను వ్యతిరేక హైపర్గ్లైసెమిక్ ప్రభావాల గురించి మాట్లాడుతుంది. జామున్ మరియు హార్ట్లివ్ మున్సిడో తయారు చేసిన ఈ మూలిక సూత్రీకరణ మధుమేహానికి సంప్రదాయ గృహ నివారణగా పరిగణించబడుతుంది. నేరేడు తేలికపాటి డయాబెటిస్లో గ్లూకోజ్ స్థాయిని గరిష్టంగా తగ్గిస్తుంది. మితమైన మరియు తీవ్రమైన డయాబెటిస్లో మునిపటితో పోలిస్తే తగ్గింపు తక్కువగా ఉంటుంది. ప్రారంభ దశలో లేదా ప్రీ డయాబెటిస్ దశలో డయాబెటిస్ చికిత్సకు జామున్ సహాయపడుతుందని ఇది చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.